హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ అమ్మాయిని. ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని చూపించబోతున్నాను. ఈ వాటర్ ఫాల్ ఎక్కడుందంటే యుఎస్ఏలో ఉన్న మినసోటా రాష్ట్రంలో ఉన్న ఈ అందమైన జలపాతం పేరు వెర్మిలియన్ ఫాల్. చలికాలంలో ఈ జలపాతం ఎలా కనిపిస్తుందో, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో, మరియు బ్రిడ్జ్ మీద ఉన్న తాళాల కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా మనం ఈ ప్రకృతి ప్రయాణాన్ని మొదలు పెడదాం. చుట్టూ తెల్లగా కప్పేసిన మంచు, సూర్యకాంతి మెల్లగా నీటి మీద పడుతూ మెరిసిపోతుంది. ప్రకృతి తన అసలైన అందాన్ని చూపిస్తున్న ఈ ప్రదేశం మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ జలపాతం దగ్గరికి వస్తే నీటి శబ్దం మన మనసును పూర్తిగా నిశ్శబ్దంగా మార్చేస్తుంది. ప్రకృతి అందాన్ని నిజంగా అనుభవించాలంటే ఇలాంటి ప్రదేశాలు తప్పకుండా చూడాలి. మంచుతో కప్పబడిన ఈ జలపాతం, సూర్యకాంతిలో మెరిసే నీటి ప్రవాహం, అలాంటి ఒక ప్రశాంతమైన ప్రదేశానికి మిమ్మల్ని నేను తీసుకెళ్ళబోతున్నాను. చలికాలంలో ఈ ప్రదేశం ఎలా మారుతుందో, మంచు, నీరు, సూర్యకాంతిని కలిసి ఒక సహజ కళాఖండంలో కనిపిస్తాయో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇది కేవలం ఒక ట్రావెల్ వీడియో కాదు, ఇది ప్రకృతితో గడిపే ఒక నిశ్శబ్దమైన ప్రయాణం. చలికాలంలో ఈ జలపాతం పూర్తిగా గడ్డ కట్టదు. నీరు నిరంతరం ప్రవహించడం వల్ల దాని చుట్టూ ఉన్న మంచు ప్రత్యేకమైన ఆకారాల్లో ఏర్పడుతుంది. కొన్ని చోట్ల మంచు స్తంభాల్లో వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మంచు మధ్య నుంచి నీరు పడుతూ ఉండటం ఒక అరుదైన సహజ దృశ్యం అని చెప్పొచ్చు. ఈ కాలంలో ఇక్కడికి వచ్చే వాళ్ళు కేవలం ఫోటోలు తీయడానికి రారు, ఆ నిశ్శబ్దాన్ని అనుభవించడానికి ఈ ప్రదేశానికి వస్తారు. ఇది ఒక పర్యాటక ప్రదేశం అయినా ఇక్కడికి వాతావరణం మాత్రం ఒక ధ్యాన స్థలంలో ఉంటుంది. ఈ జలపాతం దగ్గరకు వచ్చే కొద్దీ నీటి శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. ఆ శబ్దంలో ఒక ప్రత్యేకమైన రిధం ఉంటుంది. అది మన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ నెమ్మదిగా శాంతింపజేస్తుంది. చుట్టూ చూస్తే మంచుతో కప్పబడిన చెట్లు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టు కనిపిస్తాయి. ఆ చెట్ల మీద పడిన మంచు సూర్యకాంతిలో మెరుస్తూ ఒక సహజ అలంకారంలో అనిపిస్తుంది. కొన్ని చోట్ల నీళ్లు రాళ్ల మీద పడుతూ చిన్న చిన్న ప్రవాహాల్లో విడిపోతుంది. ఆ నీటి చుక్కలు గాల్లోకి ఎగిరి ముఖాన్ని తాకినప్పుడు చలికాలపు తాజాదనం స్పష్టంగా అనిపిస్తుంది. ఈ జలపాతం దగ్గర ప్రతి ఒక్కరు నెమ్మదిగా నడుస్తారు, నెమ్మదిగా మాట్లాడతారు. ఎందుకంటే ఈ ప్రదేశం మనల్ని కూడా నెమ్మదిగా మారుస్తుంది కాబట్టి. ఇక్కడ నిలబడి చూస్తుంటే ప్రకృతి మనకి ఏమీ అడగదు, కేవలం కొద్దిసేపు ఆగి చూడమంటుంది అంతే. సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నప్పుడు ఈ జలపాతం చుట్టూ ఉన్న దృశ్యం మరింత అందంగా మారుతుంది. సూర్యకాంతి నీటి మీద పడుతూ బంగారు రంగులో మెరుస్తుంది. ఆ వెలుగులో మంచు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ క్షణాల్లో ఈ ప్రదేశం ఒక ఫోటో ఫ్రేమ్లో అనిపిస్తుంది. కానీ కెమెరా పట్టించలేని విషయం ఒకటి ఉంది, అది ఇక్కడ ఉన్న ప్రశాంతత. ఆ ప్రశాంతత మనసులో లోతుగా నిలిచిపోతుంది. ఇలాంటి ప్రదేశాలు మనకు ఒక విషయం బాగా గుర్తు చేస్తాయి. ప్రకృతి దగ్గర మనకు ఎలాంటి ఆత్రుత అవసరం లేదు. ఇక్కడ ఏ లక్ష్యం లేదు, ఏ గమ్యం కూడా లేదు, కేవలం ఇక్కడ ఉండటం చాలు. ఈ జలపాతం అందం కాలంతో పాటు మారిపోతుంది, కానీ ఇది ఇచ్చే అనుభూతి మాత్రం ఎప్పటికీ ఒకటే. ఈ జలపాతం కేవలం అందమైన ప్రదేశం మాత్రమే కాదు, దానికి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. 19వ శతాబ్దంలో ఈ వెర్మిలియన్ నది మీదుగా ప్రవహించే నీటి శక్తిని పరిశ్రమల కోసం ఉపయోగించేవారంట. అప్పట్లో పిండి మిల్లులు, ఫ్యాక్టరీలు ఈ నీటి ప్రవాహంపై ఆధారపడి పనిచేసేవి. హేస్టింగ్స్ పట్టణం అభివృద్ధిలో ఈ జలపాతం ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అందుకే ఇది ఇప్పటికీ ఈ ప్రాంతానికి ఒక చారిత్రక గుర్తుగా నిలిచింది. కాలక్రమేణా పరిశ్రమలు తగ్గిపోయాయి, కానీ జలపాతం మాత్రం తన ప్రవాహాన్ని మాత్రం ఆపలేదు. ఇది ఇప్పటికీ ఈ ప్రాంత చరిత్రను నిశ్శబ్దంగా చెబుతూనే ఉంది. ఈ జలపాతం యొక్క అందం కేవలం దాని ఎత్తులో కాదు, నీటి బలంలో కూడా కాదు, ఇది ఇచ్చే అనుభూతిలో ఉంది. నీరు పడుతున్న విధానం, రాళ్ల మీద తాకుతూ విడిపోవడం, చిన్న చిన్న ప్రవాహాలుగా మారడం, ఇవన్నీ కలిసి ఒక సహజ సంగీతంలా అనిపిస్తాయి. చలికాలంలో ఈ అందం మరింత స్పష్టంగా అనిపిస్తుంది. మంచుతో కప్పబడిన రాళ్ళు తెల్లని క్యాన్వాస్లా మారుతాయి. ఆ మధ్య నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటం ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది. ప్రతి సెకనుకి ఈ దృశ్యం మారుతూ ఉంటుంది. ఒకే జలపాతం అయినా ప్రతి క్షణం కొత్తగా కనిపిస్తుంది. చలికాలంలో అక్కడి అందం నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ ఎక్కువ శబ్దాలుండవు, కేవలం నీటి ప్రవాహం మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దం మనసులోని భారాన్ని నెమ్మదిగా తేలిక చేస్తుంది. చలికాలపు గాలి ముఖాన్ని తాకినప్పుడు ఈ ప్రదేశం నిజంగా జీవంతో ఉందని మనకు అర్థమవుతుంది. ఇది ఫోటోలలో అందంగా కనిపిస్తుంది, కానీ ప్రత్యక్షంగా చూస్తే దాని ప్రభావం మరింత లోతుగా ఉంటుంది. ఈ జలపాతం శతాబ్దాలుగా ఇక్కడే ఉంది. మనుషులు వచ్చారు, పోయారు, పరిశ్రమలు వచ్చాయి, మాయమయ్యాయి, కానీ ఈ నీటి ప్రవాహం మాత్రం తన ప్రయాణాన్ని అస్సలు ఆపలేదు. అందుకే ఇలాంటి ప్రదేశాలు మనకు ఒక విషయం చెబుతాయి, ప్రకృతి కాలాన్ని మించిందని. మన జీవితం వేగంగా మారుతుంటే ఇలాంటి ప్రదేశాలు మనల్ని నెమ్మదిగా జీవించమని గుర్తు చేస్తాయి. చలికాలం ముగిసిన తర్వాత ఈ జలపాతం మరో రూపంలో కనిపిస్తుంది. మంచు కరిగిపోయి చుట్టూ పచ్చదనం మొదలవుతుంది.
చెట్ల మీద కొత్త ఆకులు, నది తీరాల్లో పెరిగే గడ్డి ఈ ప్రదేశానికి ఒక తాజా జీవం వచ్చినట్టు అనిపిస్తుంది. సాధారణ కాలంలో ఈ జలపాతం నీటి ప్రవాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీరు వేగంగా పడుతూ రాళ్ళని తాకి చిన్న చిన్న అలలుగా మారుతుంది. ఆ శబ్దం చలికాలం లాంటి నిశ్శబ్దం కాదు, ఇది జీవంతో నిండిన శబ్దం. పక్షుల కూళ్ళు, గాలిలో ఆకుల చప్పుడు, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ప్రకృతి యొక్క సహజ సంగీతంలా అనిపిస్తాయి. సూర్యుడి పైకి వచ్చినప్పుడు ఈ జలపాతం రంగులు మారుతాయి. కొన్నిసార్లు నీలంగా, కొన్నిసార్లు ఆకుపచ్చగా, కొన్నిసార్లు వెండి రంగులో మెరుస్తుంది. సూర్యకాంతి నీటి చుక్కల మీద పడినప్పుడు చిన్న ఇంద్రధనుసు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రదేశం చాలా ఫోటో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ కెమెరా కన్నా మన కళ్ళతో చూస్తే చాలా అందం ఇంకా బాగా కనిపిస్తుంది. సాధారణ కాలంలో ఇక్కడికి వచ్చే చాలామంది, కొంతమంది బ్రిడ్జ్ మీద నిలబడి నీటి ప్రవాహాన్ని చూడడానికి వస్తారు. ఇంకొంతమంది నడుచుకుంటూ ఈ ప్రాంతాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లల నవ్వులు, ఫ్యామిలీస్ మాటలు, జంటల నిశ్శబ్ద సంభాషణలు ఇవన్నీ కలిస్తే ఈ ప్రదేశానికి ఒక హాయిగా ఉన్న వాతావరణాన్ని ఇస్తాయనుకోండి. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయినా ఇక్కడి నుండి ఒక అందమైన అనుభూతిని మాత్రం మనం సహజంగా పొందొచ్చు. సాధారణ కాలంలో ఈ జలపాతం మనకు ఒకే విషయం చెప్తుంది. చలికాలంలో నిశ్శబ్దంగా మాట్లాడితే ఇప్పుడు ఇది జీవంతో మాట్లాడుతుంది. ప్రకృతి ప్రతి కాలంలో ఒకేలా ఉండదు, కానీ ప్రతి కాలంలో అందంగా ఉంటుంది. ఈ జలపాతం దగ్గర నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తుంటే మన జీవితం కూడా కాలంతో పాటు మారుతుందని నెమ్మదిగా అర్థమవుతుంది. ఈ ప్రదేశం దగ్గరికి వచ్చాక మనలోని వేగం నెమ్మదిగా తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న ప్రకృతి మనతో మాట్లాడకపోయినా మనల్ని వినిపించుకుంటుంది. చెట్ల ఆకులు గాలికి కదిలినప్పుడు ఒక మృదువైన శబ్దం వస్తుంది. అది పెద్దగా వినిపించదు, కానీ మనసులోకి మాత్రం చేరుతుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రకృతి ఎక్కడా అతిగా ఉండదు, అన్నీ సమతుల్యంతోనే ఉంటాయి. ఇక్కడ నీరు ప్రకృతిలోని ఒక భాగంలో కనిపిస్తుంది, వేరుగా కాదు. నీళ్లు రాళ్ళని తాకుతూ తన దారిని మార్చుకుంటుంది, కానీ గమ్యాన్ని మాత్రం ఎప్పటికీ మార్చదు. కొన్ని చోట్ల నీరు మెల్లగా ప్రవహిస్తుంది, కొన్ని చోట్ల వేగంగా పడుతుంది. అది చూసినప్పుడు ప్రకృతి కూడా మనలాగే ప్రతి క్షణం ఒకేలా ఉండదని అర్థమవుతుంది. సాధారణ కాలంలో ఈ ప్రాంతం పచ్చదనంతో నిండిపోతుంది. చెట్ల ఆకులు వేరువేరు ఆకారాల్లో, వేరువేరు రంగుల్లో కనిపిస్తాయి. కొన్ని లేత ఆకుపచ్చగా, కొన్ని ముదురు పచ్చగా. ఈ పచ్చదనం కళ్ళకు మాత్రమే కాదు, మనసుకి హాయినిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ఈ నది, ఈ నీరు మీద ఆధారపడి జీవిస్తుంది. ఈ ప్రదేశంలో సూర్యకాంతి కూడా మృదువుగానే ఉంటుంది. అది గట్టిగా పడదు, మెల్లగా చుట్టూ విస్తరిస్తుంది. ఆ వెలుగులో నీటి చుక్కలు మెరుస్తాయి, ఆకుల మీద నీడలు కదులుతాయి. ఈ కాంతి నీడల ఆట ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఇక్కడ గాలి కూడా శుభ్రంగా అనిపిస్తుంది. ఒక లోతైన ఊపిరి తీసుకుంటున్నప్పుడు మన శరీరం మాత్రమే కాదు, మనసు కూడా తేలిక పడుతుంది. ఇక్కడ ప్రకృతి శబ్దాలు ఎక్కువ పెద్దగా ఉండవు. పక్షుల కూళ్ళు, దూరంగా వినిపించే నీటి శబ్దం, ఆకుల చప్పుడు, ఈ చిన్న శబ్దాలే ఈ ప్రదేశాన్ని జీవంతో నింపుతాయి. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు, సరైన శబ్దాలు ఉండటం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఈ జలపాతానికి ఒక ప్రత్యేకమైన గుర్తు. మొదట చూసినప్పుడు ఇది ఒక సాధారణ బ్రిడ్జ్లా అనిపించవచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది సాధారణం కాదని అర్థమవుతుంది. ఈ బ్రిడ్జ్ ఫెన్సింగ్ అంతా వేలాది తాళాలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి తాళం వేరు, ప్రతి తాళం ఒక కథ. ఈ తాళాలు కేవలం ఇనుప ముక్కలు కాదు, ఇవి ప్రేమను గుర్తుగా పెట్టుకున్న చిన్న చిన్న గుర్తులు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా జంటలు తమ ప్రేమను గుర్తుగా ఈ బ్రిడ్జ్కు తాళం వేస్తారు. కొంతమంది తమ పేర్లు రాస్తారు, కొంతమంది తేదీని చెప్పిస్తారు, కొంతమంది ఒక చిన్న గుర్తు మాత్రమే వదిలి వెళ్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక చిన్న నమ్మకం ఉంటుంది. తాళం వేసిన తర్వాత దాని చెవిని నదిలో వేస్తారు. అలా చేస్తే తమ ప్రేమ ఎప్పటికీ విడిపోదని వాళ్ళ నమ్మకం. తాళం మూసినట్టే హృదయాలు కూడా కలిసిపోతాయని వాళ్ళు భావిస్తారు. ఇది శాస్త్రం కాదు, కానీ భావోద్వేగం. చాలామంది ఈ బ్రిడ్జ్ని ఎందుకు ఎంచుకుంటారంటే, ఎందుకంటే ఈ జలపాతం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి. నీరు ఆగదు, కాలం మారినా దాని ప్రయాణం మాత్రం ఆగదు. అలాగే తమ ప్రేమ కూడా ఎప్పటికీ కొనసాగాలని వాళ్ళ చిన్న ఆశ. ప్రకృతి సాక్షిగా తమ బంధాన్ని గుర్తుగా పెట్టుకుందామని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇలా చేస్తారు. ఈ తాళాలను చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటి: ప్రతి తాళం వెనుక ఒక క్షణం ఉంది, ఒక మాట ఉంది, ఒక నిర్ణయం కూడా ఉంది. కొంతమంది ఇక్కడ మొదటిసారి కలిసి ఉంటారు, కొంతమంది జీవితానికి మాట ఇచ్చుకొని ఉంటారు, కొంతమంది జ్ఞాపకంగా గుర్తు వదిలి వెళ్తారు. మనకు వారి పేర్లు తెలియకపోయినా వారి భావనలు మాత్రం ఈ బ్రిడ్జి మీద మిగిలిపోతాయి. ఈ బ్రిడ్జి దగ్గర ప్రకృతి మరియు మనుషుల భావాలు ఒకే చోట కలుస్తాయి. కింద నీరు నిరంతరం ప్రవహిస్తుంటే పైన తాళాలు నిశ్శబ్దంగా వేలాడుతుంటాయి. ఒకటి కదులుతుంది, మరొకటి నిలిచిపోతుంది. కానీ
అర్థం ఒక్కటే, కాలం మారుతుంది, జీవితం ముందుకు వెళ్తుంది, కానీ కొన్ని భావాలు మాత్రం ఇలా నిలిచిపోవాలని మనసు కోరుకుంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే ఈ తాళాలు మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. మన జీవితం ఎంత తాత్కాలికమైనదైనా మన భావాలు మాత్రం శాశ్వతంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకే ఈ జలపాతం దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ కేవలం ఒక మార్గం కాదు, ఇది ప్రేమను, నమ్మకాన్ని, ఒక నిశ్శబ్దమైన గుర్తు. ఈ తాళాలు కాలంతో పాటు పాతపడచ్చు, రంగు మారుతుంది, కానీ తుప్పు పడతాయి, కానీ వాటి వెనుక ఉన్న భావం మాత్రం అలానే మిగిలిపోతుంది. కొన్ని తాళాలు ఇక్కడ పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు, కానీ వారి జ్ఞాపకం మాత్రం ఈ బ్రిడ్జ్ మీదనే అలా నిలిచిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ప్రదేశంతో త్వరలో కలుద్దాం.